హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి. కానీ ఇవి ట్రెండింగ్లో లేక ముందుకే ఎంతమంది దగ్గర ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయో చెప్పండి, అండ్ ఎంతమంది చేసుకున్నారు మన కోసం చెప్పండి. నేనైతే ఇది ఎప్పుడో చేసినాయి, ఎప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో శారీస్కి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఒక్కొక్క శారీ మీదకి మ్యాచింగ్ లెక్క ఇట్లా చేసుకొని పెట్టుకొని ఉంటుంది. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, కొత్తగా కుందన్స్ యాడ్ చేస్తున్నారు అని చెప్పి నేను కూడా కుందన్ బై చేసి ఇప్పుడైతే కుందన్ స్టిక్ చేస్తున్నా. అవి కొత్త ఆయన మాటలు విన్నారు కదా, ఎంత క్యూట్ ఉన్నాయో నా బ్యాంగిల్స్ లెక్కనే. సో ఇట్లనైతే టర్న్ అవుట్ అయినాయి బ్యాంగిల్స్. 3 సెట్స్ తయారు చేసిన నేను ఓల్డ్ బ్యాంగిల్స్ నుంచి. మీకు ఏది నచ్చిందో, ఏ కాంబినేషన్ నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి ఒకసారి. అండ్ ఇంకా ఇవి తర్వాత నేనైతే ఒక రెసిపీ ప్రిపేర్ చేసిన అన్నట్టు ఇవాళ నేనే ఉన్నాం. సో సింపుల్గా ఏదైనా రెసిపీ ట్రై చేద్దామని చెప్పేసి టొమాటో రైస్ కుక్కర్లో వేసేసిన. సో ఏం లేదు, సింపుల్గా ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్, ఇంకా కొంచెం పోపు వేసేసి ఆయిల్లో కొంచెం కర్డ్ కూడా వేస్తే టేస్ట్ ఉంటుందని చెప్పి కర్డ్ వేసిన. బియ్యం ఫస్ట్ నానబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఒక 2 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టుకొని తీసిన తర్వాత ఆయిల్ రిలీజ్ అయినాక దాంట్లో రైస్ వేసేయాలి. రైస్ వేసి అక్కడ నేను చూపించినట్టు టొమాటోస్ ఉట్టిగానే సాఫ్ట్ అయిపోయినాయి కదా, టొమాటోస్ సాఫ్ట్ అయిపోయేదాకా ఉంచి తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒక 3 విజిల్స్, ఒక 2 విజిల్స్ ఏమో హై ఫ్లేమ్లో, ఇంకా 3 విజిల్ ఏమో లో ఫ్లేమ్లో పెడితే అయితే రైస్ అయితే మనకు తయారవుతుంది. ఇంకేముంది, హాట్గా ప్లేట్లు వేసుకొని సర్వ్ చేసుకొని తినాలి, అంతే. సో ఈ వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా కానీ నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, సో దట్ నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.